నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వలస విధానాలు H1B వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికా ఉద్యోగాలను లాక్కుంటున్నారని H1B వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదిక పైన అంగీకరించారు. అమెరికా సౌదీ పెట్టుబడుల ఫోరంలో మాట్లాడుతూ విదేశీ ఉద్యోగుల అవసరం గురించి ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించబోతున్నాం. దేశ ఆర్థిక వృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. ఈ ప్లాంట్లలో పనిచేయడానికి అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. $1 బిలియన్ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు స్థానిక నిరుద్యోగులను మాత్రమే నియమించుకుంటే విజయం సాధించలేవు అని ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో పెట్టుబడి పెట్టే కంపెనీలు వేలాది మంది విదేశీ వృత్తి నిపుణులను తమతో తీసుకురావాలని, వారు యుఎస్కి వచ్చి స్థానికులకు ఆ నైపుణ్యాలను నేర్పించి ఆ తర్వాత తిరిగి తమ స్వదేశాలకు వెళ్ళవచ్చు. విదేశీ ఉద్యోగులను అనుమతించకపోతే మనం విజయం సాధించలేం అని ట్రంప్ స్పష్టం చేశారు. H1B వీసాపై వైఖరి మార్చుకోవడంతో ట్రంప్కి సొంత మద్దతుదారుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కాగా మద్దతుదారులు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అమెరికా భారత్ మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రభుత్వం భారత్కు 2 కీలకమైన సైనిక పరికరాల విక్రయానికి ఆమోదం తెలిపింది. దాదాపు $93 మిలియన్ విలువైన ఈ ఒప్పందంలో అధునాతన ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ జావెలిన్ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఈ డీల్లో 216M 982A1 ఎక్స్కాలిబర్ వ్యూహాత్మక ప్రొజెక్టైల్స్, 100 FGM 148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు ఉన్నాయి.